Q9 న్యూస్కు స్వాగతం. నందిపేట్ మండలంలో ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలలోపు మొదటి దఫా విడుదల చేయడంతో నందిపేట్ డొంకేశ్వర్ మండలాల్లో పలు గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మందమహిపాల్ మరియు కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడ వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 నెలలలోపే రైతులకు రుణమాఫీ అందించే పథకం తీసుకురావడం రైతులకు మరింత మేలు జరుగుతుందని, అంతేకాకుండా ఇంకా పలు అభివృద్ధి పనులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడతారని మీడియా ముఖంగా వివరించడం జరిగింది. ఇట్టి సందర్భంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు పలు మండలాలలోని రైతు వేదికలకు పాదయాత్రతో ర్యాలీ నిర్వహించి రైతు వేదికలలో సమావేశం అవ్వడం జరిగింది. రైతులకు ఎంతో సంతోషమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలకే మేము రైతులకు రుణమాఫీ చేస్తా లక్ష కాడికి అని చెప్పి మళ్ళీ సెకండ్ అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసింది. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలక్షన్లో 2 లక్షల రుణమాఫీ చేసి రైతును రాజు చేస్తా అని మాటకు 6 నెలల లోపే మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని రైతులంతా తెలంగాణ వైపు చూసేటట్టు చేసిండ్రు మన రేవంత్ అన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఈరోజు మాకు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసినందుకు మా నందిపేట కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి, మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.